తక్కువ ఆదాయంతో నగరంలో జీవించడం ఎలా? చిట్కాలు. నమస్కారం. విలువైన సమాచార వీడియోను చూడటానికి సిద్ధంగా ఉన్నందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. తక్కువ ఆదాయంతో నగరంలో జీవించడం చాలా కష్టం అని మనందరికీ తెలుసు. అయినప్పటికీ సరైన పద్ధతులు అనుసరించడం ద్వారా మనం ఆర్థికంగా స్థిరంగా ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చిట్కాలు సహాయకరంగా ఉండవచ్చు. 1. ఖర్చులపై నియంత్రణ. మీ మొత్తం ఆదాయంలో 80% కంటే తక్కువ ఖర్చు చేయండి. మిగిలిన మొత్తాన్ని భవిష్యత్తులో పెళ్లి ఖర్చులు, ఊహించని వైద్య ఖర్చులు లేదా ఇతర ఊహించని పరిస్థితుల కోసం మరియు పదవీ విరమణ కోసం ఆదా చేయండి. అనవసరమైన ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. నెలవారీ ఆదాయం, ఖర్చులను పక్కాగా లెక్కించి ఒక బడ్జెట్ తయారు చేసుకోవడం మంచిది. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. 2. భోజనం. ఇంటి ఆహారం ఆరోగ్యానికి మంచిది. రెస్టారెంట్లకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇంట్లో తక్కువ ఖర్చుతో మంచి ఆహారాన్ని తయారు చేసుకోవడం ఉత్తమం. కూరగాయలు, పప్పులు, ధాన్యాలు వంటివి ఒకేసారి అవసరం అనుగుణంగా కొనుగోలు చేసి నిల్వ చేయడం ఖర్చులను తగ్గిస్తుంది. 3. రవాణా ఖర్చులు. రవాణా ఖర్చులు తగ్గించుకోండి. ప్రజా రవాణా వాడండి. నగరాల్లో వ్యక్తిగత వాహనాల కంటే బస్సులు, మెట్రో వంటి సార్వజనిక రవాణా వాడటం ఖర్చు తగ్గిస్తుంది. నడక లేదా సైకిల్ వాడండి. దగ్గర ప్రాంతాలకు నడిచి వెళ్లడం లేదా సైకిల్ వాడటం ఆరోగ్యానికి మంచిదే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది. 4. ఇంటి అద్దె. ఇంటి అద్దె ఖర్చులు తగ్గించుకోవడం. మీరు ఒంటరిగా ఉంటే ఒకే ఇంట్లో రూమ్మేట్స్తో వసతి పంచుకోవడం ద్వారా మీరు రెంట్ మరియు విద్యుత్తు బిల్లులను తగ్గించుకోవచ్చు. 5. ఆర్థికంగా ఆదా చేసే మార్గాలు. స్కీములు, ఆఫర్లు ఉపయోగించుకోండి. సూపర్ మార్కెట్లు, దుకాణాలు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుంటాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆలోచించండి. 6. బాగా ప్రణాళిక చేయడం. ఆర్థిక అవసరాలను ముందుగానే ప్రణాళిక చేసి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండండి. మీ డబ్బును సురక్షితంగా బ్యాంకులో పెట్టి అవసరానికి అనుగుణంగా సేవింగ్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉపయోగించుకోవాలి. 7. మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం, యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీరు సానుకూలంగా ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు పూర్తిగా శోధిస్తే ఉచితంగా మీ వినోద బడ్జెట్ను కనిష్టంగా ఉంచడానికి నగరంలో వినోదభరితమైన విషయాలు అందుబాటులో ఉంటాయి. 8. అప్పులు. దయచేసి కొత్త అప్పులు తీసుకునే ప్రయత్నం చేయకండి. క్రెడిట్ కార్డ్ని కలిగి ఉండటం లేదా వ్యక్తిగత రుణం నుండి పెద్ద మొత్తంలో డబ్బు పొందడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ ఆర్థిక స్థితి స్థిరంగా ఉన్నప్పుడు క్రెడిట్ కార్డులు లేదా రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి. ఏ రుణానికి ఎవరికీ షూరిటీ ఇవ్వకపోవడమే మంచిది. 9. బీమా. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి బీమా, వైద్య బీమా మరియు జీవిత బీమా కలిగి ఉండటం ముఖ్యం. బీమా పాలసీల గురించి తెలుసుకోండి. సౌలభ్యం ప్రకారం ఎంచుకోండి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీ బడ్జెట్కు అనుగుణంగా ఎంచుకోండి. 10. మీ మీద పెట్టుబడి పెట్టండి. మీ భవిష్యత్తు అభివృద్ధికి కొత్త కోర్సులను నేర్చుకోండి. ఉచిత ఆన్లైన్ కోర్సుల కోసం శోధించండి. దయచేసి మీరు మీ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నది ఖర్చు కాదు, పెట్టుబడి అని గుర్తుంచుకోండి. చివరగా, మీ ఖర్చులను ట్రాక్ చేయండి. యాప్లు మీ బడ్జెట్ను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడతాయి. బడ్జెట్లో నగర జీవితాన్ని గడపడం పూర్తిగా సాధ్యమే. తక్కువ ఆదాయంతో నగరంలో జీవించడం కొంత కష్టతరమైనప్పటికీ స్మార్ట్ ప్లానింగ్, ఆర్థిక నియంత్రణతో జీవనాన్ని సులభతరం చేయవచ్చు. నా అభిప్రాయాలు మరియు ఆలోచనలను నేను వ్యక్తం చేశాను. మీ సాధ్యాసాధ్యాల ప్రకారం మంచి విషయాలను అమలు చేయడానికి ప్రయత్నించండి. గుడ్ లక్. మీరు నా నుండి మరిన్ని వీడియోలను పొందాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.